అందరికీ నమస్కారం అండి. దివ్య ధనుర్మాసం ఇవాళ ఆరంభం సందర్భంగా భగవంతుడి సేవలో తరించిన గోదాదేవి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ అంటే గోదాదేవి కూడా ఒకరు. రంగనాథుని స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాలను కలిపి తిరుప్పావై అంటారు. తిరుప్పావై అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. 12 మంది ఆల్వార్లు పాడిన రచించిన పాసురాలు నాయలార్లు దివ్య ప్రబంధంగా ద్రవిడ వేదంగా ప్రసిద్ధి చెందింది. ఆ ఆల్వారుల్లో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీరంగనాథుణ్ణి భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గలి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో వటపత్ర సాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాసురాలే తిరుప్పావైగా నాయలార్ల ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. శ్రీ విష్ణు చిత్తుడు ముద్దుల బిడ్డగా పెరిగి ఆండాల్ అందరి హృదయాలను దోచుకుంది. శృతి స్మృతుల మూలస్థారాన్ని తేట పదాలతో తమిళంలో పాసురాలుగా పాడి ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది. ధనుర్మాస వ్రతాన్ని శ్రీవ్రతం అని కూడా అంటారు. ఆనాడు గోపికలు అనంత శక్తి స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రియమైన చెలికాడని దృష్టిలో ఆరాధించేవారు. ఆయనను పొందగలిగారని అదే దృష్టిలో నారాయణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుని ప్రియునిగా భావించి నాయికా భావంతో శ్రీరంగ నాయకిగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాల్ తమిళనాటి శ్రీ వల్లిపుత్తూరులోని వటపత్ర సాయి మందిర తులసి వనంలో కలియుగ ఆదిలో అవతరించింది. ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి లభించినదో విష్ణుజిత్తుల వారికి శ్రీవల్లిపుత్తూరు నందనవనంలో ఆండాల్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిళంలో కోదై అనగా తులసిమాల అని అర్థం. కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపీ ఆ పేరే గోదాగా మారింది. తండ్రి పెంపకంలో ఆమె అత్యంత కృష్ణ భక్తితో పెరిగింది. విష్ణుజిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్లి వటపత్ర సాయి మూర్తికి సమర్పించేవారు. తండ్రి గారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుని వివాహం ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోద ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈ రోజు తులసిమాలను ఎందుకు సమర్పించలేదని అడుగుతారు. తనకు భక్తులు తాకిన బహుమతులంటేనే ఇష్టమని చెబుతాడు. ఒక్కసారిగా విష్ణుజిత్తుల వారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి నీవు మమ్మల్ని కాపాడడానికి వచ్చావమ్మా అని ఆండాల్ అని పిలవడం మొదలుపెట్టాడు. ఆండాల్ అంటే కాపాడడానికి వచ్చినది అని అర్థం. అప్పటి నుంచి ప్రతిరోజు ఆండాల్ ధరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవారు. గోదాదేవికి పెళ్లి వయసు రాగానే తండ్రి వరుణుకై చింతించెను. కాని తాను కేవలం కృష్ణుణ్ణి తప్ప వేరొకరిని వివాహమాడనని చెప్పగా శ్రీరంగనాథుణ్ణి వివాహమాడుటకై తాను తిరుప్పావై అనే దివ్య ప్రబంధాలను పాడాను. విష్ణు చిత్తుల వారికి శ్రీరంగనాథుల వారు మళ్లీ స్వప్నంలో కనిపించి నీ కుమార్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పాను. ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పాను. అదేవిధంగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీ వల్లిపుత్తూరు నుండి గోదాదేవిని పల్లకిలో తెమ్మని చెప్పాను. తద్వారా రాజు వల్లభదేవునితో పాటు అందరూ కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తీసుకొచ్చారు. ఆమె ఆ రంగనాథుణ్ణి వివాహమాడి సన్నిధిలో కలిసిపోయింది. నిష్కల్మష హృదయంలో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.
ఆల్వార్లు పాడిన నాయిలార్ల ప్రబంధంలో అంటే 4000 పాసురాల్లో గోదాదేవి పాడిన 30 పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గలి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాసురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తే ఎంతో శుభదాయకమని, ఆ రంగనాథుడి కృప అందరి మీద కలగాలని కోరుకుందాము. ఓం శ్రీ రంగనాథ స్వామియే నమః. హరే కృష్ణ హరే కృష్ణ.